మనము గతించిన వారము ధ్యానం చేసిన అంశం ఏంటంటే, బైబిల్‌లో దావీదు యొక్క ఆత్మీయ అనుభవాల గురించి ధ్యానం చేసాం. బైబిల్‌లో అతని రోషము గురించి, అతనిలో ఉన్న భారము గురించి, అతనిలో ఉన్న దేవునిని గూర్చినటువంటి తపన గురించి బైబిల్‌లో వ్రాయబడిన అనుభవాలు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు బైబిల్‌లో ఉన్న అనుభవాలు ఒకటే కాదు, తన జీవితంలో ఉన్న అనుభవాలే కాదు, సాక్షాత్తు అతడు ఎంతగా దేవుని కొరకు ప్రకాశించేవాడో దేవుడే మాట్లాడిన అనుభవాన్ని ఇప్పుడు మనం మూలవాక్యంగా తీసుకున్నాం. అదేంటది? నేను మరలా చదువుతున్నాను. అతడు 12వ వచనం, 16వ అధ్యాయం 12వ వచనం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రటి వాడును, చూడండి, చక్కటి నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చాలు, ఈ మాట వినండి. దేవుడు, అయ్యా సమూయేలు, నీవు యెష్షయి ఇంటికి వెళ్ళు, అతని కుమారులలో ఒకరిని నీవు రాజుగా అభిషేకించు. ఎవరిని అభిషేకించాలయ్యా? అక్కడ నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఎవరిని అభిషేకించాలో నేను చెప్తాను అంటే, ఇప్పుడు సమూయేలు వెళ్ళి పిలిచాడు. అయ్యా యెష్షయా, నీ పిల్లల్ని పిలువు, ప్రభు మిమ్మల్ని, మీ పిల్లలందరినీ కూడా పవిత్రపరచమని చెప్పాడు, ప్రతిష్ఠించమని చెప్పాడు. కాబట్టి నీ పిల్లల్ని పిలువు అంటే యెష్షయా వాళ్ళ పిల్లలందరినీ పిలిచాడు. పెద్దోడా, రెండోవాడవరే, మూడోవాడవరే, నాలుగోడా, అందరు రండిరా అని పిలిచాడు. అందరూ వచ్చారు. ఇప్పుడు సమూయేలు మొట్టమొదట ఈ యెష్షయా ఏం చేశాడంటే, సమూయేలు దగ్గరికి తన పెద్ద కుమారుని పంపించాడు. పెద్ద కుమారుని మొట్టమొదటిగా పంపించగానే సమూయేలు ఏమనుకున్నాడంటే, ఇంటికి పెద్దోడు ఈడే కదా, ఇదిగో చాలా దేహదారుఢ్యం ఉండే, ఆ పైన ఇతను కూడా సైన్యంలో యుద్ధవీరుడే కదా, సైనికుడే కదా, కాబట్టి దేవుడు కోరుకునేవాడు ఇతడే అని గబుక్కున, ఏంటిది ఏమా సరే, ఇతడే దేవుడు కోరుకున్నవాడు అనుకుని గబుక్కున ఇలా లెగబోయాడు సమూయేలు. ఎవరిని? యెష్షయి కుమారుణ్ణి పెద్దవాడిని అభిషేకించడానికి గబుక్కున లేగబోయాడు. ఇలా తైలపు కొమ్ము ఇలా ఇలా పట్టుకోబోయి లెగబోయేసరికి దేవుడు అన్నాడు, ఏ ఆగు. ఏ ప్రభు మాట్లాడుతున్నారు, ఏమని తెలుసా? 7వ వచనంలో, యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును. పెద్ద కొడుకుని అభిషేకించడానికి సమూయేలు లెగ్గానే దేవుడు అంటాడు, సమూయేలు ఆగు, నేను పై రూపంలో లక్ష్య పెట్టేవాడిని కాదు. నువ్వు అతని ఎత్తును కానీ అతని రూపంలో కానీ లక్ష్య పెట్టుకో. ఏది ఎత్తున్నాడని, అందంగా ఉన్నాడని, సుందరంగా ఉన్నాడని నువ్వు అతన్ని అభిషేకించడానికి లెక్కో. మనుషులు లక్ష్య పెట్టేవాడిని నేను లక్ష్య పెట్టను. నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. అతని ఎత్తు నువ్వు చూడకు, అతని బలాన్ని నువ్వు చూడకు, అతని రూపాన్ని నువ్వు చూడకు, అతని సామర్థ్యం నువ్వు చూడకు, అతని జ్ఞానాన్ని నువ్వు చూడకు అని దేవుడు మాట్లాడేసరికి సమూయేలు ఆగిపోయాడు. ఇలా దావీదు తప్ప యెష్షయి కుమారులందరూ కూడా సమూయేలు దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, ఇతను నేను కోరుకోలే. దేవుడు మాట్లాడింది ఒకటే, నువ్వు ఎత్తును, రూపమును, అతని పై రూపమును నువ్వు లక్ష్య పెట్టొద్దు. ఇదే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు ముందేమన్నారు? సమూయేలు అభిషేకించడానికి వెళ్తే వచ్చేవాడు ఎత్తుని, అతని బలాన్ని, అతని రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టుకో. మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను అని చెప్పిన దేవుడే దావీదు రాగానే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అదే మనం చదువుకున్నాం 12వ వచనంలో. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. దావీదుని పిలిపించాడు యెష్షయా. అప్పుడు అతడు లోపలికి రాగానే అతడు ఎర్రటి వాడును,
చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైందా? ముందు దేవుడు ఏమన్నాడు? పై రూపం లక్ష్య పెట్టకు, ఎత్తును కానీ బలాన్ని కానీ అతని సామర్థ్యంను కానీ నువ్వు చూడకో, పై రూపమును చూడకో అని దేవుడు మాట్లాడాడు. కానీ అతడు లోపలికి రాగానే దేవుడు అంటాడు, అతడు ఎర్రటివాడు, చక్కటి నేత్రములు గలవాడు, చూచుటకు. ఇదేంటిది? ఇందాకే కదా పై రూపం చూడొద్దు అన్నాడు. అర్థమైందండి? ఇందాకేనా? పై రూపం, అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, అతని రూపం లక్ష్య పెట్టొద్దు, అతని బలమును చూడకో, అతని అందాన్ని చూడకో అని ముందే దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు దావీదు వస్తే ప్రభు అంటారు, అదిగో చూడు, ఆడు ఎర్రటివాడు, అతడు సుందరుడు, చూచుటకు సుందరుడు, చక్కటి నేత్రములు గలవాడు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఇక్కడ గమనించాలి, దేవుడు ముందు మాట్లాడింది ఏంటి తెలుసా? భౌతికంగా మనిషి ఎత్తు రూపాన్ని నువ్వు చూడకో. భౌతికంగా మనిషి ఎత్తు, మనిషి యొక్క బలాన్ని నీవు చూడకు. ఇక్కడ దావీదు వచ్చేసరికి దావీదు విషయంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? దావీదు యొక్క బాహ్య రూపము కాదు, తన అంతరంగ స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దేనికోసం మాట్లాడుతున్నాడు? అంతరంగ స్వభావం. ఇప్పుడు అబ్బా ఎంత బాగున్నాడు చూడండి. దావీదు వస్తా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? అతడు చూచుటకు ఎర్రటివాడు, చక్కటి నేత్రములు గలవాడు, సుందరుడు అని దేవుడు మాట్లాడి, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే, లేచి అభిషేకించు అని దేవుడు మాట్లాడాడు. వాస్తవానికి వెంటనే సమూయేలు వేయాల్సిన డైలాగ్ ఏంటి తెలుసా? ప్రభా పై రూపం చూడొద్దన్నావు, మరి అందగాడు ఎర్రగాడు అన్నావేంటి అని అనాలి. కానీ అనలా. ఎందుకో తెలుసా? గొర్రెలు తోలుకునేవాడు ఎలా ఉంటాడో సమూయేలుకి తెలీదా? గొర్రెలు కాసుకునేవాడు ఎలా ఉంటాడో సమూయేలుకి తెలీదా? గొర్రెలు కాసుకునేవాడు ఎలా ఉంటాడు ఈ రోజున మనకు తెలీదా? గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చెప్పాలి. చక్కగా తలదూకొని, చక్కగా పౌడర్ అద్దుకొని, చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని, చక్కగా బూట్లు వేసుకొని, ఏంటి చక్కగా టకప్ చేసి గొర్రెలు కాసుకున్నాడు అలా ఉంటాడా? ఎలా ఉంటాడు? షెడ్డి, సగం నెక్కరే, షెడ్డి ఏదది? హాఫ్ నెక్కరే. మరి హాఫ్ నెక్కరే ఉండాలి. ఎందుకని? గొర్రె పదలకి రే అని ఇలాగ అనాలి కదా. ఇప్పుడు ఇలాగ అనాలంటే నిక్కరే ఉండాలి. మరి ఇప్పుడు వచ్చినాయి కదా టైట్ ఫిట్ ప్యాంట్లు, లెగదు, కాలేదు లెగదు. అమ్మ పట్టేసింది ముడుకు అంటున్నారు ఈ రోజున. ఎందుకు ముడుకు పడేస్తుంది? మరి లెగిసి ప్యాంట్లు వేసుకో. ఏమి ప్యాంట్లు వేసుకోవాలి? లెగిసి ప్యాంట్లు వేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉండి ప్యాంట్లు వేసుకోవాలి. ఆ గొర్రెలు తోలే వాళ్ళు ఎందుకు నిక్కర్లు వేసుకుంటారు? గమ్ముని పైకి ఎక్కడానికి, బోధులో ఉరకడానికి, గట్లు ఎక్కడానికి, గమ్మును కాలు చాపడానికైనా, తుప్పలోకి వెళ్ళడానికైనా అది ఫ్రీగా ఒక షెడ్డి, మాసిపోయిన చొక్క ఒకటి. ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు రోజు అద్దం చూసుకుంటాడా? అద్దం చూసుకుని వెళ్ళేది డ్యూటీకి, అద్దం చూసుకుని వెళ్ళేది పనికి. గొర్రెలు తోలుగా నా నెత్తి ఎలా ఉందో, నా జుట్టు ఎలా ఉంది, ఏమీ లేదే. ఎందుకని? వీడు తోలుతా ఉంటే వెనకాల నుంచి ఏతా ఉంటాయి, వీడు తోలుతా ఉంటే వెనకాల నుంచి ఏం చేస్తూ ఉంటాయి? ఏతా ఉంటాయి. గొర్రెలు ఏ దారిని వెళ్ళిరా అని అడగక్కర్లేదు. గొర్రెల మందలు వెళ్తున్నాయి అనుకో, వెనకాల వాటి జాడలు మనం గమనిస్తే అది ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోద్ది. ఎందుకని? ఆ మంద వెళ్తా ఏం చేస్తూ ఉంటుంది? చెప్పాలి. వెళ్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నీకు ఇంక వేరొక సిగ్నల్ ఏం అక్కర్లా. ఆ మంద ఎక్కడుందో చూస్తేనే తెలిసిపోతుంది. మరి అలాంటి ఆ వాసనలో అలాంటి గొర్రెల మందల వెనకాల వెళ్ళాడు ఎలా ఉంటాడు? మురిగి కొట్టుంటాడు. కానీ అలాంటి వ్యక్తి వస్తూ ఉంటే దేవుడు అంటాడు, అతడు ఎర్రటివాడు, సుందరుడు, చక్కని నేత్రములు గలవాడు అని దేవుడు మాట్లాడాడు. ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవి దేవుడు మాట్లాడిన ఈ మాటకి భౌతిక అర్థాలు ఏమీ లేవు. వీటికి కేవలం ఆత్మీయ అర్థాలే ఉన్నాయి. ఒకసారి పై రూపమును చూడొద్దు అని చెప్పిన దేవుడు మరలా అతని బాహ్య సంబంధమైన కళ్ళల్లా ఎంత బాగున్నాయి చూడు అని అన్నాయన. మరి ఎందుకు దేవుడు అతడు ఎర్రటివాడు అని మాట్లాడాడంటే, నిజమే అతడు ఎర్రటివాడే. ఎందుకు ఎర్రటివాడో తెలుసా? అతడు క్రీస్తు కోసం నిత్యం మండేవాడు. ఎవరు? దావీదు. అందుకే దేవుడే, సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. అతడు మామూలుడు కాదు. మీ దృష్టి ఒకవేళ గొర్రెలు కాసేవాడే కావచ్చు, అతడు నా దృష్టికి ఎవరో తెలుసా? ఎర్రటివాడు.
ఎండకు ఒకవేళ ముఖం మాడిపోయి నల్లగైపోవచ్చు, వర్షానికి అతని ముఖం అంతా కూడా పాడైపోవచ్చు, మంచికి అతని తలంతా తడిసిపోయి నానిపోయి పొడిదేరిపోవచ్చు. కానీ నా దృష్టికి అతడు ఎవరో తెలుసా? ఎర్రటివాడు. ఎందుకని? నా కోసం మండేవాడు. దావీదు ఎలా మండాడో గతించిన వారిని మీకు జ్ఞాపకం చేశాను. మనల్ని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఎలా మండేవాడో దేవుడు దావీదు యొక్క బాహ్య రూపమును గురించి కాకుండా తన అంతరంగ రూపము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతడు ఎర్రటివాడు, నా కోసం మండేవాడు, నా కోసం రగిలేవాడు, నా కోసం తపన పడేవాడు, నా కోసం ప్రయాసపడేవాడు, నా కొరకు ఇశ్రాయేలులో రోషము కలిగి ధైర్యము కలిగి నిలబడేవాడు, నా నామము నిమిత్తము అలయక భారము భరించేవాడు, అదిగో నా కోసం మండేవాడు అతడే. అందుకే సమూయేలుతో అంటాడు దేవుడు, సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు అదిగో ఎంత ఎర్రగా ఉన్నాడు చూడు, ఎంతగా మండుచాడు చూడు నా కోసం. అతడు ఎర్రటివాడు. రెండవది అతని కొరకు వ్రాయబడిన మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎర్రటివాడును చూడండి. తర్వాత అతడు ఎవరు? చక్కటి ఎర్రటివాడు అంటే చెప్పాలి మామూలే ఎరుపుదానం కాదు. మామూలు ఎరుపుదానం ఆలోచించుకోకండి. క్రీస్తు కొరకు మండేవాడు. రెండవది దేవుడు అంటాడు, ఆ దావీదు రాగానే సమూయేలు చూడు అతని నేత్రాలు చక్కటి నేత్రాలు అని దేవుడు మాట్లాడాడు. అసలు పొద్దున ముఖం కడిగడలేదు తెలియదు దావీదు. ఇంటి దగ్గర ఉంటే కాసేపు అద్దం చూసుకొని ఎక్కడ ఏమైనా ఉందో ఏమైనా చూసుకొని తీసుకొని శుభ్రంగా తుడుచుకొని కొంచెం ఇక లేడీస్ అయితే ఆ కళ్ళు చక్కగా కనబడాలని చెప్పి దానికి చుట్టూ ఏంటిది చక్కగా పెట్టుకొని ఆ చిన్ని కన్ను కొంచెం పెద్ద కన్నుగా చేసి ఎందుకని కొంచెం అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది మీకు విషయం చెప్పనా? ఈ కాటికి పెట్టుకోవడం వల్ల కళ్ళ సంబంధిత ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాబుగాడు పుట్టినప్పుడు డాక్టర్ గారు వచ్చి అదే చెప్పారు. చంటి పిల్లల తల్లికి అందరికీ అది చెప్పారు. మీ పెద్దోళ్ళు కొంతమంది పిల్లలకి కాటికలు అయి పెట్టేస్తారు, పెట్టకండి ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయని చెప్పారు. కంటికి కాటికలు ఎందుకు పెడతారు అనుకుంటున్నారు? కన్ను అందంగా కనపడడం కోసం. తెలుసా మీకు ఆ విషయం? దానికి నాకు తెలిసి 2 రీజన్లు. ఒకటి కన్ను అందంగా కనబడడం కోసం, ఆ తర్వాత రెండోది పెద్దోళ్ళు చెప్పేవారు. అది నిజమో అబద్ధం నాకు తెలీదు. అది ఇంకొక అర్థం ఏంటంటే కంట్లో శుభ్రంగా ఉండడం కోసం అంట, కన్ను క్లీన్ అవుతుంది అంట. మరి నిజమో కాదు నాకు తెలియదు. దానికి సైంటిఫిక్ రీజన్ అయితే ఏమీ లేదు మరి నాకు తెలిసి. అలా చేస్తారు. దేవుడు ఈ దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు నిజముగా తన బాహ్య సంబంధమైన కనుల గురించి మాట్లాడట్లేదు. అర్థమైందండి? దేని గురించి మాట్లాడట్లేదు? బాహ్య సంబంధమైన కనుల గురించి దేవుడు మాట్లాడట్లేదు. మనం అనుకుంటా ఆడు కళ్ళు చూడు భలే గుండ్రంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, అవునా? ఆ కళ్ళల్లోనే ఉంది సిరి అంటారు మా అత్తయ్య గారు. ఎక్కడుందంట? ఆ కళ్ళల్లోనే ఉంది సిరి నన్ను అంటూ ఉంటారు. ఆ కళ్ళు చూడు పెద్దగా ఉన్నాయి, కళ్ళల్లోనే ఉంది సిరి అంటారు. ఇది కాదు, ఈ కళ్ళు కాదు దేవుడు మాట్లాడుతుంది. ఇది మనం గమనించాలంటే ఒకప్పుడు దావీదు ఎలా మండాడో, అతడు ఎంతగా చక్కటి నేత్రములు గలవాడో మనం ఆలోచించాలి. దేవుడు అతడు చక్కటి నేత్రములు గలవాడు అని మాట్లాడాడంటే అది బాహ్య సంబంధమైన నేత్రములని కాదు. మరి ఏంటో తెలుసా? మీకు ఒక మాటను కూడా బైబిల్లో జ్ఞాపకం చేస్తాను చూడండి. పరమగీతములు 1వ అధ్యాయము 15వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయం 15వ వచనం. ఒకటి 15. నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కన్నులు. ఇక్కడ కూడా తన ప్రియుడు షులమ్మితితో మాట్లాడుతూ, ఇక్కడ ప్రియుడు అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ప్రియురాలు అంటే ఎవరో కాదు, వధువు సంఘము. ఇది మనం గమనించాలి. దేవుడు తన వధువుతో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీ కన్నులు గొవ్వ కన్నులు. అక్కడ దావీదు గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నాడు? ఇదిగో ఆ దావీదుని చూసావా, చిన్నోని చూసావా,
అతని నేత్రములు చక్కని నేత్రములు. దేవుని దృష్టికి చక్కని నేత్రములు గలవారు ఎవరంటే, ఎవరిని దేవుడు చక్కని నేత్రములు గలవాడు అంటాడంటే, ఒకటి కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళని దేవుడు చక్కటి నేత్రములు గలవాడు అని మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి? ఎవరు చక్కటి నేత్రములు గలవారు? చెప్పాలి. ఎవరు చక్కటి నేత్రములు గలవారు? కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి నీవు ఉంటే దేవుడు నేనేమన్నాడు తెలుసా? చూడు, అదిగో నా దాసురాలు, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కుమార్తె చక్కటి నేత్రములు కలిగింది. ఎందుకో తెలుసా? కన్నీటి ప్రార్థన అనుభవం కలిగింది నా బిడ్డ. దేవుని దృష్టికి చక్కటి నేత్రములు అంటే ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన అనుభవము. మనము కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటే మనము కూడా దేవుని దృష్టికి చక్కటి నేత్రములు గలవారము. అర్థమైందండి? అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు విషయంలో, అతడు చక్కటి నేత్రములు గలవాడు. ఎందుకని? అతడు కన్నీటి ప్రార్థన అనుభవము కలిగినవాడు. నిజమే. చూడండి, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దావీదు గురించి, ఒక ప్రార్థన అనుభవం గురించి, దావీదు యొక్క ప్రార్థనా జీవితం గురించి ఒక మాట రాయబడి ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఎంత ప్రార్థన అనుభవం కలిగినోడు తెలుసా? తన కన్నీళ్ల చేత తన పరుపు కూడా తేలజేయగలిగిన ప్రార్థన అనుభవం కలిగినోడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతున్నాను ఒక సేవకునిగా, కన్నీటి ప్రార్థన జీవిత అనుభవం ఉందా మనకి? కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవం ఉందా? నీ శ్రమల కొరకు ఒకవేళ కన్నీరు నువ్వు కార్చలేదేమో, సరే ప్రక్కన పెట్టే. నీకున్న ఇబ్బందుల గురించి నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయలేదేమో, సరే ప్రక్కన పెట్టే. కనీసం నశించిపోతున్న ఆత్మల కొరకైనా, దేవుని కొరకు ఎన్నో చిత్రహింసలు పడుతున్న సేవకుల కొరకైనా, దేవుని కొరకు ఎన్నో అవమానాలు నిందలు పడుతున్నటువంటి ఆయన బిడ్డల కొరకైనా ఎప్పుడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసావా? నీ నేత్రములు దేవుని దృష్టికి చక్కని నేత్రములు కలిగి ఉండాలి అంటే, నీ నేత్రాలను దేవుడు, ఇదిగో నా బిడ్డ నేత్రాలు చక్కటి నేత్రాలు అని దేవుడు మాట్లాడాలంటే నీవు కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. దావీదుకి ఏమీ తెలీదు, ఒకటే తెలుసు. ఏంటో తెలుసా? బాధ వస్తే కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తాడు అంతే. ఏం చేస్తాడు? బాధ వస్తే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. అంతకు మించి దావీదుకి మరొకటి ఏమీ తెలీదు. అర్థమవుతుందండి? అందుకే దేవుడు అంటాడు, అదిగో నా బిడ్డ, నా కుమారుడు, అతడు చక్కటి నేత్రములు గలవాడు. ఎవరు చక్కటి నేత్రములు గలవారు? కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారే చక్కటి నేత్రములు గలవారు. అర్థమవుతుందండి? ఆ తర్వాత దావీదు గురించి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 123వ వచనం. 119వ కీర్తన 123వ వచనం. నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కనుల్ని దేవుడు చక్కటి నేత్రములు గలవాడు అని ఎందుకు పోల్చాడంటే, అతడు కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. రెండవది, దేవుడు అతడు చక్కటి నేత్రములు గలవాడు అని ఎందుకు మాట్లాడాడంటే, అతడు దేవుని మాట కొరకు కనిపెట్టుకునే విషయంలో అతని కన్ను క్షీణించే అంతగా చూసేవాడు. దేవుని వాక్యం కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఎప్పటి వరకు? కన్ను క్షీణించే వరకు. ఎప్పటి వరకు? కన్నులు క్షీణించే వరకు. దావీదు అంటాడు, అయ్యా నీ మాట కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఎంతగా కనిపెట్టుకున్నానంటే, ఆ కనిపెట్టే క్రమములో నా కన్నులు క్షీణించిపోయాయి. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉంటే మనము చక్కటి నేత్రములు కలిగిన వారం. దేవుని వాక్యము నిమిత్తమై ప్రతి క్షణము మన కనులు తప్పిస్తూ ఉంటే, ఆరాటపడతా ఉంటే, దేవుని వాక్యాన్ని మన కనులు నిత్యం వెతుకుతూ ఉంటే
మన కనులు ఏంటో తెలుసా? చక్కటి నేత్రాలు. ఇది వాటి అర్థం. పైకి చూచుటకు సుందరమైన వాడు, అతని కనులు చక్కగా ఉన్నాయి అని మాట్లాడితే మనం దానికి బాహ్య సంబంధమైన ఒకవేళ భావాన్ని తీసుకుంటామేమో. కాదు. చక్కటి నేత్రములు గలవాడంటే అతడు కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఆ రెండవది, అతడు దేవుని మాట కొరకు కనిపెట్టేవాడు. ఎంతగా కనిపెట్టేవాడు తెలుసా? కనిపెట్టే క్రమంలో తన కన్నులు కూడా క్షీణించిపోయినాయి. మన కనులు ఎందుకు క్షీణిస్తాయి చెప్పండి? చాలామందికి చిన్నప్పుడే సైట్ వచ్చేస్తుంది. ఎందుకని? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, "ఏవండి మా వోడు ఏ అంటే బి అంటాడు, బి అంటే సి అంటాడు, తిరగేసి ఉందంటాడు. అది చూడండి నా కనబడట్లేదు అంటాడు." "ఏంటండి డాక్టర్ గారు" అంటే ఆయన ఎలా చెక్ చేసి, "మీ వోడికి విటమిన్ లోపం. అందుకే కొంచెం దృష్టి తగ్గిపోయింది. ఆకుకూరలే బాగా పెట్టండి." ఏంటయ్యే? ఆకుకూరలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నిజం చెప్పాలి. నిజం చెప్పాలి. ఎలాగన్నావేంటి? ఎలాగన్నావేంటి? నాకిష్టం అంటే ఎలాగ అనాలి అంతే. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, ఇంకేమున్నాయి చెప్పాలి? పనగంటి కూర. ఎన్నో కనులు, ఆ కనుదృష్టి పెరగడానికి ఏమండి ఉపయోగపడే మెడిసిన్ ఏంటంటే ఆకుకూరలే. డాక్టర్లు అంటారు ఆడికి విటమిన్ లోపం, అందుకే కళ్ళు ఆడికి క్షీణించిపోయినాయి. మరి కొంతమంది కళ్ళు పోతాయి దేనికో తెలుసా? ఆడికి పోనిచ్చామంటే ఇక్కడ ఎడతాడు. ఒరే దూరంగా ఎట్ట ఉందో కనబడట్లేదు నాకు. దూరంగా ఎట్ట ఆగో కనబడాలి, ఇక్కడే ఉండాలి. ఎందుకని? సీన్లో లీనమైపోవాలా. కొంతమంది పిల్లలను చూస్తూ ఉంటానండి. టీవీ ఇక్కడ ఉంటుందా? నువ్వు టీవీ ఎక్కడ అలా సోఫాలో కూర్చోచ్చుగా. ఆడ కూర్చోరు వీళ్ళు, ఇక్కడికి వచ్చి స్టూల్ ఎట్టుకొచ్చి ఇక్కడ. ఎందుకని? అందులో ఉన్న సీట్లు లాగేస్తారా వీళ్ళు, లేకపోతే వీళ్ళు అందులోకి వెళ్ళిపోతారో తెలీదు. దగ్గరగా నేను చెప్తున్నాను, ఫోన్ అయినా టీవీ అయినా కొంచెం దూరంగా ఉండి చూడాలి. విన్నారా పిల్లలు? మీరు ఇద్దరేంటి? నువ్వు ఇలా జరిగిపో, నువ్వు ఇలా వచ్చి, అస్సలు కుదురులేరు. చూడండి ఏం చెప్తున్నాను. చెప్పాలి ఏం చెప్పాను? కళ్ళు కృషించిపోవడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా? ఇదే స్క్రీన్లు, రకరకాల లైటింగ్స్ అవి జమ్ 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 జమ్లు ఆడుతుంటాను. అవునా కదా? ఇప్పుడు సినిమా హాల్కి నేనైతే ఎప్పుడు వెళ్ళా, కానీ కొన్ని వీడియోస్లో చూశాను. ఆ సినిమా హాల్లో లైటింగ్ స్క్రీన్లు ఎలా రావడం అలా పోవడం, ఇలా రావడం అలా పోవడం జరుగుతూ ఉంటుంది. అవునా కదా? దగ్గర కూర్చుంటే ఆ లైటింగ్లు దగ్గర కూర్చుంటే కళ్ళు ఉంటాయి పోతాయా? కన్ను దృష్టి తగ్గిపోతుంది. మనకి కనులు క్షీణించడానికి కారణాలు ఏంటో తెలుసా? విటమిన్ లోపం, లేదా స్క్రీన్లు బాగా చూసి, లైటింగ్లు ఎక్కువగా చూసి. అవునా కదా? దావీది దగ్గరికి వెళ్ళి, "అయ్యా దావీది గారు", మన ఈ మధ్యాహ్నం దావీది దగ్గరికి వెళ్ళి, "దావీది గారండి మీ కనులు ఎందుకు క్షీణించిపోయినాయండి" అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటి తెలుసా? అంటే నేను ఆకుకూరలు సరిగ్గా తినలేదు అది కాదు, నేను ఎక్కువగా స్క్రీన్ చూసి ఉన్న అది కాదు. "అయ్యా నేను దేవుని వాక్యాన్ని చూసి 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 దాని కొరకు తప్పించి ఎదురు చూసి చూసి నా కళ్ళు క్షీణించిపోయినని" చెప్తాడు ఆయన. అందుకే దేవుడు దావీదుని అంటాడు, "అతడు చక్కటి నేత్రములు గలవాడు." పైకి బాహ్యంగా నీ కనులు ఎంత అందంగా ఉన్నా దేవుడు లెక్కలోకి తీసుకోడు. పైకి చూడడానికి నీ కనులు ఎంత బాగున్నా, ఎంత గవ్వలా ఉన్నా, ఎంత గుండ్రంగా ఉన్నా, కొంతమంది గోధుమ రంగులో ఉంటే కళ్ళు ఎంత బాగుంటాయో అంటారు. ఒకవేళ గోధుమ రంగులో ఉన్నా, నల్లగా కారు నలుపుగా ఉన్నా, నీ కన్ను చక్కగా సుందరంగా ఉన్నా, నీ కనులు గువ్వ కనులు అని ఎందుకు అన్నాడంటే అది ఒక పెద్ద టాపిక్. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే తెమల దగ్గర మనకి ఇప్పుడు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, గువ్వ కనులు 360 డిగ్రీలు చుట్టూ తిరుగుతాయంట గువ్వ కనులు. అంతేకాదు గువ్వ కన్ను చూడండి చాలా గుండ్రంగా రౌండ్ సర్కిల్గా ఉంటాయి. అది ఇలాగే ఉంటుంది కానీ మొత్తం స్కాన్ చేస్తుంది. అది మొత్తం 360 డిగ్రీస్ ఇలా తిరుగుతుంది. మనకి తిరగో. కళ్ళు కొంచెం ఇలా పెట్టామని లాగేస్తుంది కన్ను, కొంచెం ఇలా పైకెట్టామని లాగేస్తుంది కన్ను మనకి. కానీ అది 360 డిగ్రీలు తిప్పుతుంది కన్ను. అర్థమవుతుందా? అంతేకాదు గువ్వ చాలా దూరంలో ఉన్న ఆహారాన్ని చాలా తేటగా చూడగలుగుతుంది. మనకి ఇంట్లో ఉన్న నెరలో ఉన్న సీమే కనబడదు, దానికి చాలా తేటగా కనబడుతుంది.
అందుకే అక్కడ ఏమన్నాడు తెలుసా, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. అదిగో దావీదు నిన్ను కోరుకున్నవాడు అతడే, అదిగో అతని నేత్రములు చక్కటి నేత్రాలు, అతడు నా వాక్యము కొరకు తప్పించేవాడు, అతడు నా సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాడు. అతని కన్నులు ఎప్పుడు తడుస్తాయి? అతని కన్నులు ఏమవుతాయి? తడుస్తాయి. ఉందా? కనులు తడిసిన అనుభవాలు ఉన్నాయా నీ జీవితంలో? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? ఒకప్పుడు చేసామండి, సరే మంచిదే. మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ అనుభవము? ఆత్మల గురించినటువంటి ఆ వేదన, ఆత్మల గురించినటువంటి ఆ తపన ఈరోజు ఏమైంది? అందుకే దేవుడు తన ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన, ఇదిగో అతడు ఎర్రటివాడు, అతడు చక్కటి నేత్రములు గలవాడు. చూడండి, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ నుంచి. అదే 119వ కీర్తన 37వ వచనంలో ఒక మాట చదవండి. చూడండి ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను, అబ్బా చూడండి ఎంత తేట సునిశ్చిత దృష్టి కలిగిన వాడు దావీదు. ఎంత ఒక మంచి పరిశుద్ధమైన నేత్రములు కలిగిన వాడు. అంటాడు, అయ్యా ఇప్పటి వరకు వ్యర్థమైన చూడలేదు, కానీ ఎప్పుడు నేను వ్యర్థమైనది చూడకున్నట్లుగా నా కళ్ళను త్రిపేయ్. ఒకవేళ నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తున్నావేమో, ఒకవేళ చూడకుండానే తెలియకుండానే దానికి బానిసమయ్యావేమో, అప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన తెలుసా? ప్రభా, వ్యర్థమైన దానిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయ్. వ్యర్థమైనది ఏదో, ప్రయోజనకరమైనది ఏదో, నేను చూడవలసిందేదో, నేను చూడకూడదేదో, నేను దృష్టించవలసిందేదో, నేను దృష్టించకూడవలసిందేదో, నేను చదవవలసిందేదో, చదవకూడనిదేదో అని దేవుణ్ణి మనం అడగాలి. దావీదు అంటాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయ్. ఎందుకు దేవుడు చక్కటి నేత్రములు గలవాడు అన్నాడంటే, పనికిరాని చోటు దావీదు. ఏం చూడ్డు? చెప్పాలి. పనికిరానిటిని చూడ్డం. ఈ రోజున మనం ఎన్ని పనికిరానిటిని చూస్తున్నాము? ఫోన్లోనైనా, భౌతిక దైనందిన జీవితంలో మనం తిరిగే ప్రకృతిలోనైనా పనికిరానివన్నీ చూస్తున్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివే అని దావీదు మాట్లాడాడు. ఒకప్పుడు చక్కటి నేత్రములు గలవాడు. కానీ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివే అని ప్రార్థన చేసిన దావీదు ఒకరోజు వ్యర్థమైనదే చూచాడు. అందుకే యోబు మాట్లాడతాడు. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం. 31:1. యోబు 31:1. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోబు కూడా మాట్లాడుతున్నాడు. అంటే యోబు కూడా ఎలాంటి నేత్రాలు కలిగినాడు? చక్కటి నేత్రాలు కలిగినాడు. యోబు అంటాడు, నేను నా కనులతో నిబంధన చేసుకుని, నువ్వు చూడకో. ఎవరిని? కన్యకను చూడకో. అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కనబడరండి కన్యకలో? వివాహం కాని వాళ్ళు కనబడరా? గమ్మున చూడడం అలాగా? అంటే దానికోసం ఒకసారి నేను ధ్యానం చేసి స్టడీ బైబిల్లో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? కన్యకను చూడడం తప్పు కాదు, తదేకంగా చూడడం. ఎలాగా? తదేకంగా చూడడం. యోబు చేసుకున్న తీర్మానం ఏంటంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఒకవేళ అందమైన కన్యక నా దృష్టికి వచ్చింది అనుకో, ఇలా కనబడింది అనుకో, వెంటనే తిప్పుకుంటా. నేను నిబంధన చేసుకున్నా, కనబడిందా? తిప్పుకోండి. ఎందుకని? నేను ఒక నిబంధన చేసుకున్నాను, నేను చూడను. అతడు ఒక చక్కటి నేత్రములు కలిగినవాడు, పవిత్రమైనటువంటి దృష్టి కలిగినవాడు. తదేకముగా చూడడం. దావీదు అలాగే కదా, చక్కటి నేత్రములు కలిగిన వాడు. ఎప్పుడు తన జీవితం పాడు చేసుకున్నాడు? ఎప్పుడు చల్లారిపోయాడు? చూడకూడని దృష్టి నీకు కంటబడింది. చూడకూడదు ఏదో నువ్వు చూసావు, అది ఫోన్లోనో లేకపోతే బయట ఎక్కడో చూసావు. చూసిన వెంటనే నువ్వేం చేయాలి? నువ్వు చూడకూడనిది, వ్యర్థమైనది, ఏదో దేవునికి వ్యతిరేకమైనది నీ దృష్టిలో పడగానే దాన్ని వెంటనే తీసేయి. లేదంటే కళ్ళు దృష్టి అయినా తప్పించుకో. కొంతమంది బండి మీద వెళ్తానే ఉంటారు.
ఇంతే. కొంతమంది ఇక ముందోడో ఎవడో వస్తున్నాడు, వెనకాల ఎవడో వస్తున్నాడు, ఇంకేమీ లేదు. వెళ్ళిపోతే ఏమైనా కనబడుతుంది కొంచెం అందంగా అబ్బాయి, అమ్మాయి కనపడ్డారు. వెళ్ళిపో, వెళ్ళిపో, లాక్కెళ్ళిపోద్ది అది అలాగా. అలాగెళ్ళిపోతారు అంతే. అంతేగాని నేను చూడకూడదు, వ్యర్థమైన వాటి మీద నాకు దృష్టి ఉండకూడదు. ఒకప్పుడు చక్కటి నేత్రములు కలిగిన వాడు దేవుడే మాట్లాడాడు. అతడు నా కొరకు మండేవాడు, చక్కటి నేత్రములు కలిగిన వాడని దేవుడే మాట్లాడాడు. అతడు ఎంత చక్కటి నేత్రములు కలిగిన వాడంటే వ్యర్థమైన వాటిని కూడా చూసేవాడు కాదు. యోబు కూడా మాట్లాడతాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగునా చూస్తాను. ఎలా చూస్తాను? చూడను. కనబడితే గనక త్రిప్పేసుకుంటాను, నా దృష్టి త్రిప్పేసుకుంటాను. నేను తదేకంగా చూడను. చేసుకోవాలి తీర్మానం. నేను దేవునికి నచ్చే ఒక మంచి పవిత్రమైన కనులు కలిగి నేను జీవించాలి. నా కనులు దేవుని దృష్టికి ఇష్టమవ్వాలి. నా కనులు దేవుని దృష్టికి అందముగా కనబడాలి. దేవుడు మెచ్చే, దేవుడు నన్ను ఇష్టపడేటువంటి నేత్రాలుగా నా నేత్రాలు ఉండాలి. చక్కటి నేత్రములు కలిగిన వాడు నా కోసం చెప్పాలి దేవుడు అని చెప్పుకోవాలి, అని తీర్మానం చేసుకోవాలి. ఒకప్పుడు దేవుని కొరకు మండినవాడు దావీదు. ఒకప్పుడు చక్కటి నేత్రములు కలిగిన వాడు. చక్కటి నేత్రాలు అంటే నేను 3 నిర్వచనాలు చెప్పాను. ఏంటది? ఒకటి, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. రెండవది, దేవుని వాక్యమునే చూచేవాడు. మూడవది, వ్యర్థమైన వాటిని చూచేవాడు కాదు. చాలా జాగ్రత్త. చూచే దృష్టి జాగ్రత్తగా ఉండాలండి. అంటే నిజం, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒక టీవీ చూస్తున్నా, నీవు ఒక సెల్ ఫోన్ చూస్తున్నా, లేదా సమాజంలో మనుషులు చూస్తున్నా, నీ దృష్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను శోధించేది, నిన్ను చల్లార్చేది, నిన్ను గలిబిలి చేసేది, నీకు ఆత్మీయ జీవితానికి అడ్డు కలిగించేది ఏది కూడా నువ్వు చూడకూడదు. వెంటనే నువ్వు దృష్టిని మళ్లించుకుంటే మంచిది, లేదంటే ప్రమాదములో పడిపోక తప్పదు. సంసోను తన జీవితంలో అలాగే కదా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. ఒకప్పుడు యుద్ధములో వేలాది మందిని చంపినటువంటి వీరుడు, వందలాది మందిని చంపినటువంటి బలాఢ్యుడు, ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక కుమార్తెను చూచాడు. గాజాకు వెళ్ళి అక్కడ వ్యభిచార స్త్రీని చూచాడు. చూడటమే కదా తన ఆత్మీయ జీవితము పాడైపోవడానికి గల కారణమైంది. కానీ దేవుడు దావీదు ఆయన కొరకు ఎలా ఆత్మలో మండేవాడో అక్కడ చాలా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఎర్రటివాడు, చక్కటి నేత్రములు గలవాడు. ఆ 3వ పాయింట్ చదవండి. ఇప్పుడు రండి, సమూయేలు గ్రంథము. అతడు ఎవరు? సుందరమైన వాడునయ్యుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, అతడు ఎర్రటివాడు. రెండవది, అతడు చక్కటి నేత్రములు గలవాడు. మూడవది, సుందరమైన వాడు. ఎలాంటి వాడు అంటే, అబ్బాడు చూడు ఎంత అందంగా ఉన్నాడు అంటున్నాడు ఆయన. పై రూపము చూడకు అని మాట్లాడిన దేవుడు ఎంత అందంగా ఉన్నాడు అని అంటున్నాడు. అంటే అతని నిజ బాహ్య రూపము గురించి దేవుడు మాట్లాడలేదు, హృదయ సుందరమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతరంగ సౌందర్యము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూడండి, మనకు తెలిసిన మాట. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం. ఈ మాట చూడండి. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ అందం సంగతి మరి ఏంటి, అందం నీ దృష్టిలో ఇంపార్టెంట్ అని అంటే దేవుడు అంటాడు, నాయన అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమయ్యా అని అంటాడు. మరి దావీదు విషయంలో నువ్వు సుందరం అని ఎందుకు అన్నావు నాయన అంటే దేవుడు అంటాడు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమే నాయన, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే నిజమైన సౌందర్యం అని చెప్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన సౌందర్యం అంటే ఏంటి? నిజమైన అందాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే మనకు సౌందర్యము. మనం దేవుని దృష్టికి అందముగా కనబడాలనుకో, అందం కనబడాలని ఎలాగా? చక్కగా కటింగ్ చేసుకొని, చక్కగా గడ్డం చేసుకొని, చక్కగా పౌడర్ రాసేసుకొని, చక్కగా ఇస్త్రీ బట్టలు వేసేసుకొని, చక్కగా చెంటు కొట్టేసి, వచ్చాను ప్రభు అంటే అవి ఎంత అందంగా ఉన్నారా అంటాడు ఆయన. అంటావు మరి ఎప్పుడు అందంగా ఉన్నావు అంటాడో తెలుసు ఆయన. ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దావీదులాగా నువ్వు ఒక లాగేసుకుని ఉన్నా,
చేతిలో కర్ర పట్టుకున్నా, భుజాన రుమాలు వేసుకున్నా, మురిగిపోయిన మాసిపోయిన బట్టలతో నీవు ఉన్నా, ఆయన ఏమన్నాడు తెలుసా? చూచుటకు సుందరమైన వాడు, చూచుటకు సుందరమైన వాడు. అదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నిన్ను అభిషేకించబోతున్న వాడు ఇతడే, అదిగో అతడు సౌందర్యవంతుడు, అతడు సుందరుడు, అతడు అందగాడు. దేవుని దృష్టిలో ఎవరు సుందరులో తెలుసా? ఎవరు సౌందర్యవంతులో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారే. దేవునికి మహిమ కలుగును గాక. బాహ్య సంబంధమైన సౌందర్యం మనకి ఎంత ఉన్నా, అంతరంగ స్వభావము నూతన పరచబడకపోతే, అంతరంగ సంబంధమైనటువంటి మంచి లక్షణములు, దైవ భక్తి మనలో లేకపోతే, అది దేవుని దృష్టికి సౌందర్యముగా ఉండదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అతడు సౌందర్యవతుడు, సుందరుడు అని ఎందుకు మాట్లాడాడు దేవుడు? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మనుషులు ఎదుట సుందరంగా కనబడాలంటే కొంచెం గెటప్ మేకప్ కొట్టాలి. కానీ దేవుని ఎదుట సుందరంగా కనబడాలంటే ఈ మేకప్లు ఏం పనిచేయవు. మరి ఏం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం చేయాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అర్థమవుతుందని చెప్పిన మాట. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. కాబట్టి నువ్వేం చేయాలి? అతనికి, అంటే ఎవరైతే ఆయనకు నమస్కరించి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తారో వారే దేవుని దృష్టికి సౌందర్యవంతులు, సుందరులు, అందము కలిగిన వారు. అది దేవుని దృష్టికి అందం అంటే అది దేవుడు మెచ్చే అందం. అది ఆత్మీయ కోణములో దేవుడు మనకు నేర్పించే, మనకు చెప్పే, మన గ్రహింపుకు తీసుకొచ్చే సౌందర్యమే ఇది. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఒకప్పుడు దావీదు ఎర్రటివాడు, ఒకప్పుడు దావీదు చక్కటి నేత్రములు గలవాడు, ఒకప్పుడు దావీదు సుందరుడు. ఎంత సుందరుడు! ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయనను ఎంతో ఆరాధించేవాడు. ఎంతగా ఆరాధించేవాడంటే నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి ఆరాధన చేయడానికి దావీదు నిర్ణయించుకుంటే ఇక ప్రాంతం చూడ్డు, తన స్థితి ఏంటో చూడ్డు, ఇక ప్రదేశం ఏంటో చూడ్డు, ఎదుటి ఎవరున్నారో చూడ్డు, ఇక ఏమవుతుందో చూడ్డు. ప్రభువుని పరవశిస్తాడు, ఆరాధనలో పరవశించి ఆరాధన చేస్తాడు దేవుణ్ణి. నేను అడుగుతున్నాను, ఇదే క్రమంలో మనం ఆరాధన చేసినప్పుడు మన ఆరాధన ఎలా ఉంది? ప్రభువులో పరవశించగలుగుతున్నామా? మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో ఆరాధన చేయగలుగుతున్నామా? నోటితో బొబ్బలు పెట్టడం కాదు, నోటితో రంకెలు అరుపులు వేయడం కాదు, నిజముగా గుండె లోతుల నుంచి ఆరాధన బయటికి వస్తుందా? అలాంటి ఆత్మ సంబంధమైన ఆరాధన మనం చేయగలుగుతున్నామా? దావీదు ఎవరో తెలుసా? ఒక ఆత్మ సంబంధమైన ఆరాధన చేసే గొప్ప ఆరాధికుడు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో అతడు చూచుటకు సుందరుడు. ఎవరతడు అంటే ఎవరు దేవుని దృష్టిలో సుందరులో చెప్తాను వినండి, చాలా స్పష్టంగా మీకు చెప్తాను. ఎవరు దేవుని దృష్టికి సుందరులు అంటే, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే, ఎవరు సుందరులు అనే ప్రశ్నకు ఒక్క మాటలో మీకు సమాధానం చెప్పాలంటే, కొన్ని మంచి ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వారే దేవుని దృష్టికి సుందరులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? ఆత్మ సంబంధమైన ప్రత్యేకతలు, ప్రవర్తన, అనుభవాలు కలిగిన వారే ఆయన దృష్టికి సుందరులు. అందరూ అందగాళ్ళు కాదు ఆయన దృష్టికి. మిస్ వరల్డ్, మిస్ ఇండియాలో వచ్చేసి మేము బ్యూటీ బ్యూటీ అన్నారాక దేవుడు అంటాడు గోగో అంటాడు. అదవుతుందా? నేను మిస్ ఇండియా అంటే దేవుడు అంటాడు తుసు వెళ్ళిపో అంటాడు. ఏముండదు అక్కడ. ఎందుకని? ఆత్మ సంబంధమైన మంచి శ్రేష్టమైన అనుభవాలు,
ప్రవర్తన మనలో ఉంటే మనము దేవుని దృష్టికి అందగాలము. నీవు నీతి కలిగి ఉంటే దేవుని దృష్టికి నీవు ఒక సౌందర్యవంతుడవు, సుందరుడవు. యథార్థత నువ్వు కలిగి జీవిస్తే నీవు దేవుని దృష్టికి సుందరుడవు. భక్తిని కలిగి నువ్వు జీవిస్తే దేవుని దృష్టికి నువ్వు సుందరుడవు. పరిశుద్ధ జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తే దేవుని దృష్టికి నీవు సుందరుడవు. పరిశుద్ధతే దేవునికి అంగీకారమైనటువంటి అందము. దేవుడు మనలో కోరే అందం అదే. ఒకప్పుడు దావీదుకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు? కేవలం దావీదు జీవిత అనుభవాల నుంచి మనం తెలుసుకున్నదే కాదు, దేవుడు చెప్పాడు, దేవుడే మాట్లాడాడు. అతడు ఎర్రటివాడు, అతడు చక్కటి నేత్రములు గలవాడు, చూచుటకు అతడు సుందరుడు అని దేవుడు మాట్లాడాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యం నీవు కూడా కలిగి జీవించాలంటే ఇదిగో భక్తి జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి, పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఆనాటి కాలంలో దేవుడు నోవాహు నీవే ఈ తరము వారు నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నా. అంటే నోవాహు ఎవరు? దేవుని దృష్టికి సుందరుడు. ఊజు దేశమందు యోబు అను భక్తుడున్నాడు. అతడు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించి నా యందు భయభక్తులు కలిగినవాడు. అతడు ఎవరు? దేవుని ఎదుట సౌందర్యవంతుడు. అర్థమవుతుందండి? దేవుడు బైబిల్లో కొంతమంది కొరకు ఆయన సాక్ష్యాలు ఇచ్చాడు. అంటే వాళ్ళందరూ ఎవరు? దేవుని దృష్టికి సౌందర్యవంతులు. ఇలాంటి పేరు పొందిన దావీదు, ఇంతటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి దావీదు, ఇంతగా ఆత్మలో మండిన దావీదు, ఇంతటి ఆత్మ సంబంధమైన సునిశ్చిత దృష్టి కలిగినటువంటి నేత్రములు కలిగిన దావీదు, ఇంతటి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము, అందము, దేవుడు మెచ్చే ఒక మంచి రూపమును కలిగి ఉన్నటువంటి దావీదు ఒకానొక సందర్భంలో ఏమైపోయాడు? చల్లారిపోయాడు. అందుకే గతించిన వారము నేను వాక్యము ప్రారంభించే ముందు ఒక మాట చెప్పాను. క్రైస్తవులమైన మనము ఒక భారమును, ఒక బాధ్యతను, రోషమును కలిగి జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది అని. ఈ రోజున చాలామంది ఆ పరిస్థితుల్లో నుంచి వైదొలగిపోయారు. చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో, వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితుల్లో, భక్తిహీనతల్లో కురిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది కొనసాగిపోతున్నారు. ఒకప్పుడు మండిన దావీదు కూడా అలాగే తన ఆత్మీయ జీవితంలో చల్లారిపోయాడు. ఒకప్పుడు మండిన వాడు, దేవుని ఎదుట చక్కటి నేత్రములు కలిగిన వాడుగా పేరొందిన వాడు, దేవుని ఎదుట సుందరుడిగా కనబడిన దావీదు ఆ తర్వాత ఏమైపోయాడు? చల్లారిపోయాడు. ఈ దావీదు అనుభవాలు 2 వారాలుగా దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అంతగా మండిన వారు, అంతగా ఉజ్జీవింపబడిన వారు, దేవుని కొరకు అంతగా రగిలిన వారు ఏదో ఒక టైంలో చల్లారిపోయే పరిస్థితి ఉంటుంది. అంతగా మండిన దావీదు ఎందుకు చల్లారిపోయాడు? అంతగా రగిలినటువంటి దావీదు ఎందుకు చల్లారిపోయాడు? ఎందుకు చల్లారిపోయాడో గతించిన వారం మనం ఒక 3 మాటలు ధ్యానం చేసాం. గుర్తుందా? అతడు ఎక్కడున్నాడు? ఉండకూడని స్థలములలో ఉన్నాడు, అందుకే చల్లారిపోయాడు. రెండవది, అన్యజనులతో స్నేహము చేస్తున్నాడు, అందుకే చల్లారిపోయాడు. మూడవది, యుద్ధ కాలమున ప్రార్థనా సమయంలో పడుకున్నాడు. ఇంటి దగ్గర ఉన్నాడు, పడుకున్నాడు, అందుకే అతడు చల్లారిపోయాడు. దావీదు చల్లారిపోవడానికి గల కారణాలు అవే. ఒకప్పుడు అతడు మండిన వాడని వాక్య అనుభవాలు, తన జీవిత అనుభవాలు బట్టి మనం తెలుసుకున్నాం. అదే సమయంలో సాక్షాత్తు దేవుడు కూడా వాక్యములో అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు ఎర్రటివాడు, అతడు చక్కటి నేత్రములు కలిగిన వాడు, అతడు చూచుటకు సుందరమైన వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అయితే అంతగా ఆత్మలో వర్ధిల్లినటువంటి, ప్రజ్వలినటువంటి దావీదు ఒకానొక దినమున చల్లారిపోవడానికి గల కారణము, అతడు ఉండకూడని స్థలంలో ఉన్నాడు, చేయకూడని వారితో స్నేహాలు చేశాడు,
ప్రార్థించవలసిన సమయమున, యుద్ధము చేయవలసిన సమయమున, పోరాడవలసిన సమయమున, యుద్ధ కాలమున ఇంటి దగ్గరుండి ఖాళీగా పడుకున్నాడు. అందుకని అతడు చల్లారిపోయాడు అని మరొక 3 కారణాలు కూడా మనము ధ్యానం చేసాం. ఇంతటి ఆత్మీయ స్థితిగతుల్లో కొనసాగిపోయినటువంటి దావీదు ఎందుకు చల్లారిపోయాడో మరొక 2 అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. నేను పాపము దావీదు నాతానుతో అనగా నీవు చావకుండునట్లు పరిహరించెను. చాలు. దావీదు అంటాడు, నేను పాపము చేసి తినే. ఏం చేశాడండి? ఈ మధ్యాహ్నం మనం దావీదు గారు మీరు అంతగా దేవునిలో మండారండి, మీ కొరకు దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి, మరింతగా మండిన మీరు ఎందుకు చల్లారిపోయారండి అని మనం కనుక ఇప్పుడు ప్రశ్న వేస్తే దావీదు గారు చెప్పేది ఒకే ఒక మాట. అదేంటి చెప్పండి? నేను తప్పు చేశాను. నేనేం చేశాను? అవును, నిజమే. ఉండకూడని స్థలాల్లో నీ చల్లారిపోతావు. జత కట్టకూడని వారితో జతలు కట్టిన, స్నేహం చేయకూడని వారితో స్నేహం చేసిన చల్లారిపోతావు. ప్రార్థన సమయమున, యుద్ధ సమయమున ఖాళీగా ఉన్న చల్లారిపోతావు. 4వది, పాపము చేసావా, నువ్వేమైపోతావు? చల్లారిపోతావు. పాపం అంటే ఏంటండి? పాపానికి పెద్ద పెద్ద నిగూఢ భావనలు ఏమి చెప్పను, కానీ ఒకటే చెప్తాను, ఆజ్ఞాతిక్రమమే. మనం ఆత్మీయ జీవితంలో చల్లారిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమి లేవు. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్తే అదే పాపం. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో ఏమైపోతాం? చల్లారిపోతాం. దావీదు పాపం చేశాడు అంటే, అవును, పొరుగు భార్యని ఆశించాడు, పాపం చేశాడని మనం అంటాం. కానీ దేవుడు అంటాడు, కాదు, నా వాక్యాన్ని అతిక్రమించాడు, అందుకే పాపం చేశాడు. అర్థమవుతుందా? అతడు పొరుగువాని భార్యను ఆశించాడు, అదే పాపం మనం అంటాం. కానీ దేవుడు అంటాడు, లేదు, నా ఆజ్ఞను అతిక్రమించాడు, అదే పాపం అంటాడు దేవుడు. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? దేవుడు అతడు పొరుగువాని భార్యను ఆశించాడు అని అండాయన, నా ఆజ్ఞను అతిక్రమించాడు, అదే పాపం. దేవుడు ఆదామును కూడా పాపిగా ఎంచాడు. దేనికని? తినకూడని ఫలమును తింటే దేవుడు ఆదామును ఏమన్నాడు? నువ్వు పాపం చేశావు, నువ్వు ఈ స్థలంలో సంచరించడానికి నీవు అర్హుడవు కాదు. అంటే మనము దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే మన జీవితంలో మనము చేసే పాపమై ఉన్నది. నిజం, మనం చేసే పాపాలు మనల్ని ఆత్మలో మండనివ్వవు. చిన్న పాపమైనా, అది ఏ పాపమైనా, అదవుతుందా? చిన్న అబద్ధమైన, చిన్న బూతు మాట అయినా, నిజం ఆత్మలో మనల్ని ఎదగనివ్వవు. అవి మనల్ని ఆత్మీయ జీవితంలో ఏం చేస్తాయి తెలుసా? చల్లార్చేస్తాయి. ఇంత పాపము చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? దావీదు ఇంత పాపం చేయడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి చూడకూడని దృశ్యం చూడటమే కదా. ఆ చిన్న సంగతే కదా ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొచ్చింది దావీదు జీవితానికి. ఆ చిన్నదే కదా ఇంతగా ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణమైంది. ఒకప్పుడు పరిశుద్ధత విషయంలో పేరొందినవాడు. దేవుడు మరొక చోట కూడా దావీదు గురించి సాక్ష్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఏమన్నా తెలుసా? ఇదిగో నా సేవకుడైన దావీదు, ఇదిగో నేను కనుగొన్నాను. అతడు ఎవరో తెలుసా? నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. ఇదిగో అతడు ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో అతడు హిత్తీయుడైన ఊరియా భార్య విషయంలో తప్ప తన జీవిత దినములనిట యథార్థముగా జీవించినవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ తన జీవితంలో ఒక మరక మాత్రం ఉండిపోయింది. హిత్తీయుడైన ఊరియా భార్య విషయములో తప్ప అన్నాడు దేవుడు. ఒక మరక ఉండిపోయింది. అంత ఘోర పాపము ఎలా జరిగిందో తెలుసా? చిన్న లోపము, చిన్నదే. ఆ సమయంలో అలా చూసిన దృశ్యాన్ని తప్పించుకుని ఇంట్లోకి వచ్చి మోకరించేస్తుంటే సరిపోయేది. ఆ పాపములో పడేవాడు కాదు. కానీ చూచిన దావీదు తదేకంగా చూశాడు.
చూడటమే కాదు, శోధించబడ్డాడు. శోధించబడ్డమే కాదు, ఆమె ఇంటికి దూతను పంపించి ఆమెని ఇంటికి తెప్పించుకొని ఆమెతో దేవునికి విరోధమైన పాపమును చేశాడు. అటు వ్యభిచారం చేశాడు, దీన్ని కప్పిపెట్టుకోవడానికి అబద్ధం చేశాడు, అబద్ధం మాట్లాడాడు. దాన్ని మేనేజ్ చేయడం కోసం తన భర్తను కూడా చంపించేశాడు. చిన్నదే. మీకు విషయం చెప్పనా? దావీదు ఈ పొరపాటు చేసిన తర్వాతే పెద్ద కొడుకు దారి తప్పేశాడు. పెద్ద కొడుకు అమ్నోను, దావీదు కుమారుల్లో పెద్ద కొడుకు అమ్నోను. దావీదు ఈ పాపం చేసిన తర్వాతే దావీదు కుమారుడు, పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను దావీదు మూడవ కుమారుడైనటువంటి అబ్షాలోము చెల్లెలని చెరిపేశాడు. సొంత చెల్లిని చెరిపాడు. దావీదు పాపం చేశాడు కదా, ఆ పాపం తర్వాత ఇది జరిగింది కదా. ఈ వార్త, దావీదో నీ పెద్ద కొడుకు అమ్నోను అబ్షాలోము అయినటువంటి మూడవ కొడుకున్నాడు కదా నీ కొడుకు, ఆ చెల్లిని చెరిపేశాడు దావీదు అంటే దావీదేం మాట్లాడలేకపోయాడు. దావీదేమీ మాట్లాడలేకపోయాడు, గోల్ చేయలేకపోయాడు, రోధించలేకపోయాడు, కొడుకుని ఖండించలేకపోయాడు. ఎందుకు? పాపము నోరెత్తనివ్వదు, పాపము రోషముగా బ్రతకనివ్వదు, పాపము సంతోషంగా జీవించనివ్వదు, పాపము సమాధానముగా మనలను బ్రతకనివ్వదు, ఆ పాపము మాట్లాడనివ్వదు. ఇప్పుడు దావీదే మాట్లాడతాడు? చల్లారిపోయాడు. రగిలేవాడైతే, మండేవాడైతే అయ్యా ఎంత నష్టం జరిగింది అని రోధిస్తాడు, కొడుకుని క్రమములో పెడతాడు, ఆ కొడుకు కొరకు ప్రార్థన చేస్తాడు, దహన బలి అర్పిస్తాడు, పాప పరిహారార్థ బలి అర్పిస్తాడు. కానీ ఇవేమీ చేయలేదు దావీదు. ఎందుకు చేయలే? చల్లారిపోయాడు. మూడవ కొడుకేమో తన చెల్లెల్ని అమ్నోను అన్న పాడు చేశాడని పగబెట్టి ఎప్పుడు దొరుకుతాడా అని చూచి ఒకరోజు ప్లాన్ వేసి, ప్లాన్ ప్రకారముగా దావీదు పెద్ద కొడుకైన అమ్నోను చంపించేశాడు మూడవ కొడుకు. ఈ వార్త కూడా దావీదు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కూడా దావీదేమీ చేయలేకపోయాడు. నేను చెప్తున్నాను, పాపము మనలను చేతకాని వారిగా చేసేస్తుంది. పాపము మనలను చల్లారిపోయేటట్లుగా చేసేస్తుంది. పాపము మనలో రోషము లేకుండా చేస్తుంది, ఆత్మల విషయమైన భారము లేకుండా చేస్తుంది, ఆత్మలో మండకుండా చేస్తుంది. పాపము మనలను పూర్తిగా చల్లారి చేస్తుంది. దావీదు అంటాడు, అయ్యా నువ్వెందుకు చల్లారిపోయావని అడిగితే దావీదు చెప్తాడు, పాపం చేశాను. నేను ఏం చేశాను? అంతగా రగిలిన వాడు, పరిశుద్ధతలో అతనికి మించిన వాడు ఎవడో లేడేమో అనుకుంటాను నేను. భక్తిలో దావీదుకి మించినవాడు ఎవడో లేడేమో అనుకుంటాను నేను. నిజం. దేవుని ఆరాధించుటలో దావీదుకి మించినటువంటి ఆరాధకులు మరొకడు లేరేమో అనుకుంటాను నేను. నిజం. దావీదు వలె దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారండి ఈ రోజున? ఎలా ఆరాధించేవాడు దేవుని దావీదు? అలాంటి దావీదు, అంత స్థాయిలో, అంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్నటువంటి దావీదు చల్లారిపోయాడు. కారణం, ఇదిగో ఉండకూడని ప్రాంతాల్లో ఉన్నాడు, చేయకూడని వారితో స్నేహాలు చేస్తున్నాడు. ప్రార్థించవలసిన సమయంలో, పోరాడవలసిన సమయంలో, యుద్ధము చేయవలసిన సమయంలో, తన షెడ్యూల్ని అనుసరించవలసినటువంటి సమయంలో పడుకున్నాడు. నాలుగవది, దేవునికి విరోధమైన పాపాన్ని చేశాడు. ఇంకా అతడు చల్లారిపోవడానికి చివరి కారణం నేను చెప్తాను. చివరి కారణం నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని రాగా అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా
అర్థమవుతుందా? 10వ వచనం కూడా చూడండి. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని. ఇక్కడ దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఊరియాని ఇంటికి వెళ్ళాను అంటున్నాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తున్నాడు. ఇంటి దగ్గర ఎవరున్నారు? ఎవరున్నారు? భార్య ఉంది. అతని భార్య బెత్షెబా ఉంది. ఆ బెత్షెబాతో ముందుగానే దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు. ఇప్పుడు ఆమె ఆ పొరపాటు వల్ల గర్భవతి అయ్యే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు దావీదు? ఆ తప్పుని కప్పడం కోసం, జాగ్రత్తగా వినండి, చేసిన పొరపాటుని కప్పడం కోసం అంటున్నాడు, ఉరియా ఇంటికెళ్ళు, వెళ్ళా. రాజు పలహారం కూడా పంపించారు ఇంటికి. కానీ ఊరియా మాత్రము ఆ రాజ ప్రాకారపు కోటలోనే అక్కడే ఉండిపోయాడు. రాజనగర్లోనే రాత్రి ఉండిపోయాడు. ఉదయం మరలా పిలిచాడు దావీదు, ఊరియా ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి, వెళ్ళి ఇంటికి వెళ్ళు, శ్రమ తీర్చుకో, హ్యాపీగా గడిపో అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? తాను చేసిన పొరపాటు తాను చేయలేదు. తన భార్య ఊరియా ద్వారా మాత్రమే గర్భవతి అయింది అని తన తప్పును కప్పుకొనే ప్రయత్నం చేశాడు. నేను చివరిగా ఒక 5వ మాట నేను చెప్తున్నాను. ఎప్పుడు మనం ఆత్మలో చల్లారిపోతామంటే, తప్పుని చేసాం, సరే అయిపోయింది, అది అయిపోయింది, దాన్ని కప్పుకొనే ప్రయత్నాలు చేస్తాం కదండి. కప్పుకొనే ప్రయత్నం చేస్తాం కదా, అప్పుడే మనం ఆత్మలో చల్లారిపోతాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. నిజం. దావీదు ఇంత జరిగిన తర్వాత కూడా రాజయ్య ఉన్నాడు కదా, అయ్యా నేను చేయకూడని పని నీ భార్యతో చేసి నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, అలా జరిగిపోయింది, బాబు ఊరియా ఏం అనుకోకయ్యా, ఇలా జరిగిపోయింది, ఏదో ఆ టైంలో మృగంలాగా పశువులా ప్రవర్తించాను అని అక్కడతో ఒప్పుకొని విడిచిపెట్టేసి ఉంటే బాగుండేది. అది కప్పే ప్రయత్నంలోనే కదా, ఆ కప్పే ప్రయత్నంలోనే ఇంటికి వెళ్తాడని, ఇంటికి వెళ్ళే మనసు కలిగించడం కోసం మందు పట్టించి ఇదంతా దావీదు చేశాడు. మళ్ళీ బాగా తాగించాడు దావీదు. తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని, ఊరియా తాగేయి, ఇంకొక పెగ్గే, తాగు, ఫుల్గా తాగాలే, తాగేవంటే ఈ ఊపుడు ఊపి ఎక్కడ తీసుకెళ్ళాలి, నిన్న ఇంటికి తీసుకెళ్ళాలి అని ఫుల్గా పట్టించాడు. అయినా ఊరియా వెళ్ళకపోతే ఒకరిని త్రాగుబోతుతనానికి, మద్యానికి ప్రేరేపించడమే కాదు, ఆ తప్పు కప్పడం కోసము, ఆ తప్పు ఇక దాగట్లేదని, అతను ఇంటికి వెళ్ళలేదని చివరికి చంపడానికి కూడా ఎగబడిపోయాడు. అంటే తప్పును కప్పేకోలేదు, ఆత్మీయ జీవితంలో ఏమైపోతున్నాడు? దిగజారిపోతున్నాడు, కిందకి వెళ్ళిపోతున్నాడు. నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక మాట. మన జీవితంలో ఏవేవో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. దయచేసి విడిచిపెట్టేసుకుందాం, ఒప్పేసుకుందాం. కప్పుకొనే ప్రయత్నాలు మనం చేయొద్దు. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలనుకుంటున్నావో వారు ఒకవేళ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చేమో. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే కనుక నిన్ను చంపేస్తారేమో. ఒకవేళ ఒప్పుకుంటే అంగీకరించరేమో. ఒప్పుకుంటే క్షమించని తత్వం కలిగిన వారేమో. అయితే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని దగ్గర ఒప్పేసుకో. ఎక్కడ ఒప్పేసుకో? ఇప్పుడు ఒప్పుకుంటే అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర ఒప్పుకోవచ్చు. ఒప్పుకున్న తర్వాత కూడా గొడవ వచ్చినప్పుడు నీ బతికి ఎవడకి తెలియదురా అంటారనుకో, వాళ్ళ దగ్గర నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఎలా బ్రతికానో, నేనేం చేశానో నా భార్యకి అంతా నేను చెప్పాను. నిజం ఇది, వినండి. నేను ఎలా బ్రతికానో, లోక ప్రేమలో ఎలా పడ్డానో, ఎవరితో తప్పుగా ప్రవర్తించానో నా భార్యకి అన్నీ చెప్పాను. నా భార్యకి అంతా తెలుసు. ఎందుకో తెలుసా? నా భార్య నన్ను క్షమిస్తుంది, నన్ను అర్థం చేసుకుంటుంది అనే మాట నాకు తెలుసు. అర్థమైందా? నన్ను క్షమిస్తుంది, నన్ను అర్థం చేసుకుంటుంది అనే మాట నాకు తెలుసు. సో నేను ఒప్పుకున్నా. అలా నేను అర్థం చేసుకునే వాళ్ళంటే ఒప్పుకో. ఒకవేళ నేను అర్థం చేసుకో, నువ్వు చెప్పావు రా, నువ్వు అయిపోయారా అప్పటి నుంచి చూస్తానంటారా, నేను ఏ చేస్తానరా అనేవాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు ప్రభువా పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నా పాపము నేను
నీ ఎదుట. దావీదు మాట్లాడిన మాటలో నాకు బాగా నచ్చిన మాట ఇది ఒకటే. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము 4వ వచనం చూడండి. నీకు కేవలము, చూడండి ఏమన్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి ఏమంటున్నాడు, ఇదిగో నీకు కేవలము నీకే విరోధముగా నేను, అయ్యా ఇదిగో నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి, ఇదిగో నీ ఎదుట నేను తప్పు చేశానయ్యా. చూసారా? ఇంకొక చోట ఇంకా స్పష్టంగా తేటగా ఉంటుంది. నా పాపములు నేను నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను అని మాట్లాడతాడు దావీదు. అర్థమైందండి? ఒప్పుకున్నాడు, సరే మంచిదే. కానీ ఒప్పుకోనంత కాలం, మీకు విషయం తెలుసా, దావీదు తప్పు చేసి అది ఒప్పుకునే సమయం వచ్చేసరికి దాదాపు సంవత్సరం పడేసింది. తెలుసా మీకు? సంవత్సరం పడేసింది. సంవత్సరం వరకు తప్పు ఒప్పుకోలే దావీదు. అక్కడేమో రబ్బా పట్టణాన్ని తన సైన్యం ముట్టడి వేసి విజయం సాధించడం కోసం అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో దావీదు ఒప్పుకోకుండా ఉన్నాడు. ఇక్కడ ఒప్పుకోనంతసేపు దావీదు కుటుంబంలో సమాధానం లేదు. ఇక్కడ ఒప్పుకోనంతసేపు అక్కడ యుద్ధంలో విజయము రాలేదు. ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన పాపములని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడో అప్పుడు అక్కడ విజయం వచ్చింది. ఇక్కడ తనకి సమాధానం వచ్చింది. అప్పుడు కుటుంబంలో నెమ్మది కలిగింది. ఒప్పుకోనంతసేపు దావీదికి నెమ్మది లేదు కాదు కదా, ఇంకా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు చల్లారిపోతూనే ఉన్నాడు. కనుక 5వదిగా నేను తెలియజేస్తున్న మాట, మనము చల్లారిపోకుండా ఉండాలంటే మన పాపములు దేవుని ఎదుట మనము ఒప్పేసుకోవాలి. అర్థమవుతుందా? ఒప్పేసుకోవాలి. ఒకవేళ మనం ఒప్పుకోలేదా ఏమవుతుందో తెలుసా, అది మనలను చల్లార్చేస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు విషయం చెప్తాను చూడండి. తప్పు చేసి ఒప్పుకున్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? ధైర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. ఇంకొక తప్పు చేసినాడు, తప్పు చేయకరా అని ఖండిస్తాడు. ఒకవేళ వాడు, నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదని, రే ఎప్పుడో మేము చేసాంరా, మేము ఒప్పుకున్నాం దేవుని దగ్గర, మేము సరి చేసుకున్నాం, మేము ఇప్పుడు ఆ స్థితిలో ఏమి లేవు అని ధైర్యంగా రోషంగా మాట్లాడతాడు. ఒకవేళ ఒప్పుకోకుండా అదే తప్పులో ఉంటే, నేనే ఒప్పుకోలేదుగా ఇంకా ఆడేమంటాను అని కామ్ అయిపోతాం. అంటే ఆత్మీయ జీవితాన్ని మనము తప్పులు ఒప్పుకోకపోతే ఆ స్థితి మనల్ని ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? చల్లార్చేస్తుంది. కాబట్టి గమనించండి, దావీదు ఎలా మండాడో గతించిన వారం దేవుడు మాట్లాడాడు. ఎందుకు చల్లారిపోయాడో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ వారం కూడా దావీదు ఒకప్పుడు ఎలా మండాడో దేవుడు మాట్లాడారు. అతని నేత్రాలు, అతని సౌందర్యము, అతని యొక్క ఎర్రటి ధనము, వాటి గురించి దేవుడు మాట్లాడారు. అదే సమయంలో ఇంతటి స్థితి నుంచి ఎందుకు దావీదు చల్లారిపోయాడో కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి చివరిగా దైవ సేవకునిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, మీ ఆత్మీయ జీవితాల పట్ల బహు జాగ్రత్త కలిగి ఉండండి. మీ ఆత్మీయ జీవితాల పట్ల బహుశ్రద్ధ కలిగి ఉండండి. అర్థమవుతుందా? ప్రభు చెప్పారు, మనందరికీ తెలిసిన మాట, మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే అర్థం ఏంటి? ముందు మీ ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టండి, ఆత్మలో బలం పొందుటపైన దృష్టి పెట్టండి, ఆత్మలో స్థిరముగా నిలబడుటపై దృష్టి పెట్టండి. ఇక తర్వాత నీకు ఏది కావాలో అది నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్పారు. ఒకవేళ నీకు బలహీనత ఉండొచ్చు, ఒకవేళ నీకు ఏదో ఒక ఆటంకం ఉండొచ్చు, ఒకవేళ నీకు ఏదో ఒక శ్రమ ఉండొచ్చు, ఏదో ఒక ఇరుకు ఉండొచ్చు, ఏదో అక్కరత ఉండొచ్చు, ఏదో ఒక వేదనలో నీవు ఉండి ఉండొచ్చు, ఏదో ఒక సమస్య చేత నువ్వు పీడింపబడుతూ ఉండొచ్చు. అదంతా వాస్తవమే. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, అదంతా దాని మీద నువ్వు దృష్టి పెట్టకు. నువ్వు స్పిరిచువల్ లైఫ్ మీద దృష్టి పెట్టు, ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టు. అవన్నీ నేను సఫలీకృతం చేస్తాను, అవన్నీ నేను క్లియర్ చేస్తాను, అవన్నీ నేను తొలగిస్తాను, అవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. అది దేవుడు చివరిగా మనతో మాట్లాడుతున్న మాట.
అర్థమవుతుందా? ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం మీద నుంచి మన దృష్టి లోకం మీదకి వచ్చేస్తుందో, మనం ఆత్మీయ జీవితంలో నానాటికి చల్లారిపోతాం. ఒకప్పుడు అంతగా మండిన దావీదు చల్లారిపోవడానికి గల కారణం, దేవుడు మాట్లాడారు 5 విషయాలు. ఉండకూడని స్థలంలో ఉండడం, స్నేహము చేయకూడని వారితో స్నేహాలు చేయడం, యుద్ధ సమయమున ప్రార్థన సమయమున పడుకోవడం, ఆ తర్వాత పాపము చేయడం, తర్వాత చేసిన దానిని కప్పే ప్రయత్నాలు చేయడం. దయచేసి నేను చెప్తున్నా, ఈ 5 కూడా మనం ఎప్పుడు చేయొద్దు. ఇవే ఆత్మీయ జీవితంలో మనం చల్లారిపోయేటట్లుగా చేసేస్తాయి. ఈ 5 ఎంతగా చల్లారిపోయాడంటే, పెద్ద కొడుకు చచ్చిపోతే చలనం లేదు. ఏ తన కుమార్తె చెరచబడితే చలనం లేదు. మూడో కొడుకేమో యుద్ధంలోకి వెళ్ళి యోబాబు చేతిలో చచ్చిపోతే చలనం లేదు. తన రాజ్య సింహాసనాన్ని తిరిగి వదిలేసి బయలుదేరిపోతూ ఉంటే తన జీవితంలో ఒక చలనం అనేది లేదు. చల్లారిపోయినటువంటి ఒక నిరాశ నిస్పృహ పరిస్థితుల్లోనికి దావీదు వెళ్ళిపోయాడు. ఇంతగా అతడు చల్లారిపోవడానికి గల కారణాలు 5. ఆ 5 కారణాలు దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. దయచేసి సేవకునిగా చెప్తున్నా, ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను చివరిగా మాటలు. మీ స్నేహాలు జాగ్రత్త, మీ ప్రార్థన సమయాలు జాగ్రత్త. మీరు ప్రార్థించే సమయాలు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా నేను బ్రతిమలాడి చెప్తున్నాను. మీ ప్రార్థన సమయాలు జాగ్రత్త, మీ జతలు, మీ సహవాసాలు జాగ్రత్త. అర్థమవుతుందా? మీరున్న ప్రాంతాలు జాగ్రత్త. ఏంటవి? మీరున్న ప్రాంతాలు ఎక్కడ నిలబడ్డారో ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ తప్పు చేశారా, సరే అయిపోయింది, ఇది అయిపోయింది, వెంటనే దానిని ఏం చేయాలి? ఒప్పేసుకోవాలి. నిజమే, అవునా కదా? సింపుల్గా ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. భార్యాభర్తల మధ్యలో కొన్నిసార్లు ఏదో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ మనస్పర్ధలు ఉన్నంతసేపు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పాలి. మీరు అనుభవించారు కదా, మీరు ఫేస్ చేశారు కదా, ఎలా ఉంటుంది? ఉన్నంతసేపు ఎలా ఉంటుంది? అసలు హార్ట్ఫుల్గా మాట్లాడలేము, అవునా కదా? ఏమే అనవండవా, ఉండాకెట్టింది తీసుకో. ఆ సొక్కయే ఉంది అక్కడ, కనబట్టలేదు, ఎక్కడెట్టావే, చూసుకో, బీర్లు ఎక్కడ చూసుకో వెళ్ళి. ఎలా ఉంటుందండి? ఇదేంటే చేపల పులుసులో ఉప్పు తక్కువైంది వేయలేదంటే, లేకపోతే వేసుకో, నువ్వు తెచ్చుకో, డబ్బా తెచ్చుకో. అటు భర్తకు కూడా ఎలా ఉంటుంది? మనసు బాగుందనుకో, నా భార్యకి సాయంకాలం మరి మిరపకాయ బజ్జీలో సలపునుకులో లేకపోతే నూడిల్స్ అది తీసుకెళ్ళాలి అని ఉంటుంది. అదే మనసు బాగోపోతే, తినుక ఇది బాగా తిని నన్ను ఎదిరెత్తుంది, దీనికి ఏం పట్టుకెళ్ళకూడదు. ఆ టైం అంతా ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అపవాది అటు భర్తను శోధిస్తూ ఉంటాడు, ఇటు భార్యను కూడా శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఒకసారి తప్పులు ఒప్పేసుకొని, సారీ నా వల్లే జరిగింది, నేనే గమ్మును కోప్పడ్డాను అని భర్త అనేసాడు అనుకో, ఎలా ఉంటుంది? అబ్బా, ఇక ఒక్కసారి భర్త క్షమాపణ అడిగితే, భార్య సమాధాన పడిపోతే మీరు అనుభవించారా లేదో, ఎలా ఉంటుంది తెలుసా? పెళ్లి రోజు గుర్తొచ్చేస్తుంది. ఏ రోజు గుర్తొచ్చేస్తుంది? పెళ్లి రోజు. ఎప్పుడైతే సమాధాన పడిపోతామో ఇక అన్నే దానాడు బయట తీసుకెళ్తాను రా. చూసారా? ఒప్పుకోనంతసేపు ఎలా ఉంటుంది? ఇది చాలా చేస్తుంది ఈ మధ్యలో, బాగా ఎక్స్ట్రాలు చేస్తుంది ఇది. ఇలాగే ఉంటుంది. తలపోటు అంట, బాగా వచ్చిందిలే తలపోటు, కడుపు నొప్పి అంట, బాగా వచ్చిందిలే, ఇలాగే ఉంటుంది, అవునా కాదా? అదే సమాధాన పడిపోతే అక్కడ ఒక ఆహ్లాదకరమైన సమాధానకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఒప్పుకోకపోతే ఇక అది రగులుతానే, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా అన్నట్టుగానే ఉంటుంది. ఒప్పేసుకుంటే సమాధానము వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది నేను చెప్తున్నాను. అలాగే మనం దేవుని సన్నిధిలో ఏ పొరపాట్లను ఒప్పేసుకున్నాం అనుకో, అబ్బా, మునుపటి ప్రేమ, మునుపటి ఉజ్జీవము, మునుపటి ఆసక్తి, మునుపటి పట్టుదల, మునుపటి రోషము అవన్నీ కూడా మరలా తిరిగి వచ్చేస్తాయి. కాబట్టి దావీదు జీవితంలో ఎలా చల్లారిపోయాడో, ఎందుకు చల్లారిపోయాడో ఆ అనుభవాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. అతడు చల్లారిపోవడానికి గల కారణాలు ఏమిటో మాట్లాడారు. ఒకప్పుడు ఎలా రగిలాడో మాట్లాడారు. ఇవి రెండు దేవుడు రాయించడానికి గల కారణం ఏంటంటే,
నీవు కూడా ఒకప్పుడు అలా రగిలి మండి ఉండొచ్చు. ఒకవేళ చల్లారిపోతే ఇది దావీదు చల్లారిపోవడానికి గల కారణాలు. ఒకవేళ ఈ అనుభవాలు నీలో ఉన్నాయేమో సరిచేసుకో. అప్పుడు మరలా నీవు తిరిగి మండుతావు. చల్లారిపోయిన దావీదు తిరిగి మరలా మండాడా? లేదా? చెప్పాలి. మండాడు. ఎంతగా మండాడో తెలుసా? మునుపటి కంటే అధికముగా మండాడు మరలా. ఒకప్పుడు దావీదు చేసిన తప్పును బట్టి, చల్లారిపోయిన పరిస్థితులను బట్టి పరిశుద్ధతను కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు, నీతిని కోల్పోయాడు, విజయాన్ని కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు, పేరు ప్రఖ్యాతులు కోల్పోయాడు, ఘనతను కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. రాజ్యం వదిలేసి ఒక స్త్రీలాగా ముసుగేసుకుని పారిపోవలసి వచ్చింది దావీదు. కానీ తను ఒప్పుకున్న తర్వాత దేవుడు ఎంత విజయాన్ని ఇచ్చాడంటే, ఆనాటి విజయము దేవునికి మహిమను తీసుకొచ్చింది. మరలా కోల్పోయిన దావీదు పేరుని నిలబెట్టింది. అంత గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి? సరి చేసేసుకున్నాడు. మిస్టేక్లేంటో చూసుకున్నాడు. తన తప్పులేంటో గ్రహించుకున్నాడు. కోల్పోయినది మరలా తిరిగి పొందుకున్నాడు. కాబట్టి మన విషయంలో దేవుని ఉద్దేశం, మనము నిత్యము ఆయన విషయమే భారము కలిగి, రోషము కలిగి, ఆసక్తి కలిగి మనము జీవించాలి. మన విషయంలో ఆయన ఆశ, ఆయన ఎదుట మనం ఎర్రటి వారుగా, చక్కటి నేత్రములు గలవారుగా, సౌందర్యవంతులుగా మనము ఉండాలి. ఇది ఆయన ఆశ. ఒకవేళ ఆ స్థితి నుంచి మనం వైదొలిగిపోయామేమో. ఎందుకు వైదొలిగిపోయాం? 5 కారణాలు దేవుడు మాట్లాడాడు. సరి చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. మరలా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మనల్ని మరలా దేవుడు బలపరుస్తాడు. మునుపటి స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. అలాగున మనము దేవుని సందులో మన జీవితాలు సరి చేసుకొని, వాక్యము చేత మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని, అట్టి స్థితిని మరలా మనం పొందుదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింపచేయును గాక.